శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 7వ అధ్యాయము నిన్ననే పూర్తి చేశాం. ఈరోజు ఆ 7వ అధ్యాయం అయినటువంటి జ్ఞాన విజ్ఞాన యోగము అంటారు. మనం ఈరోజు పూర్తిగా ఒక సారాంశంగా చూద్దాం. అయితే ముందుగా జ్ఞాన విజ్ఞాన యోగము అంటే ఏమిటి మనం ఇప్పటికే చూసాం. జ్ఞానము అంటే పరోక్షంగా ఒక శాస్త్ర ఉపదేశం తెలుసుకున్నప్పుడు అది జ్ఞానము అంటారు. అంటే మన ఇంద్రియములకు సమక్షంలో లేనప్పుడు ఆ జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. మన ఇంద్రియాలకి సమక్షంలో ఉన్న జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్ష అనుభూతి అంటారు. మరి పరోక్షము కాదు, ప్రత్యక్షము కాదు, మరి దాన్ని ఏమంటారు? అపరోక్ష అనుభూతి అంటారు. అంటే అపరోక్ష అనుభూతి అంటే ఇంద్రియములకు సమక్షంలో లేదు అంటే ఎక్కడో ఉందని కాదు. మరి ఎక్కడో లేదు, ఇంద్రియములకు సమక్షంలో లేదు, మరి ఎక్కడ ఉంది అంటే నీకంటే దూరంగా లేదు, నీ ఇంద్రియములకు, మనసుకి, బుద్ధికి గోచరము కాదు, కానీ నీకు అత్యంత సమీపంగా నువ్వే అయి ఉన్నావు. ప్రత్యక్ అంటారు, అత్యంత సమీపం. ఎందుకు? ఈ జగత్తు, ఈ యొక్క గదిలో ఉన్నాను నేను, నా ముందు టేబుల్ ఉంది, నా సమీపం. నేను కుర్చీపై కూర్చున్నాను, కుర్చీ నాకు ఇంకా సమీపము. ఈ వస్త్రం వేసుకున్నాను, వస్త్రం ఇంకా కుర్చీ కంటే సమీపము. వస్త్రము కంటే నా శరీరం నాకు సమీపము. శరీరము కంటే నా ఇంద్రియములు నాకు సమీపము. ఇంద్రియముల కంటే మనస్సు, బుద్ధి ఇంకా సమీపము. ఆ మనస్సు, బుద్ధి కంటే నేను ఉన్నాను అనే ఎరుక ఇంకా సమీపం. కాబట్టి దాన్ని ప్రత్యక్ అంటారు, అత్యంత సమీపాన్ని. అది మీకు దూరంగా లేదు, మీ ఇంద్రియములకు సమక్షంలో లేదు. అందుకే దాన్ని అపరోక్ష అనుభూతి అంటారు. అపరోక్ష అనుభూతి అంటే ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనం అంటారు. సో దీనిని విజ్ఞానము అంటారు. ఎందుకు?
విశేషమైనటువంటి జ్ఞానం, అది మామూలు జ్ఞానం కాదు, సాధారణ జ్ఞానం కాదు. కాబట్టి దీనిని విజ్ఞానము అంటారు. అందుకే బయట మనము పుస్తకాల్లో వాడతారు, విజ్ఞాన శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ విజ్ఞాన శాస్త్రం అంటారు. ఆ విజ్ఞాన శాస్త్రం ఇది కాదు, ఇది ఆత్మ జ్ఞానము అంటారు. సో ఈ విధంగా మనము చూస్తున్నాము. అయితే 7వ అధ్యాయములో ముందుగా ముఖ్యంగా చెప్పినటువంటి అంశాలు ఏమని చెప్పాము అంటే, మొట్టమొదటిసారిగా ఈశ్వర స్వరూపం అంటే ఏమిటి. ఎందుకంటే ఇంతవరకు మనం ఏం చూసాము, 6వ అధ్యాయం వరకు జీవస్వరూపము చూసాము, కర్మయోగం చూసాము, పురుష ప్రయత్నం యొక్క గొప్పతనం చూసాము. కానీ ఇక్కడేంటంటే మొట్టమొదటిసారిగా మనకి ఈశ్వర స్వరూపం తెలుసుకుంటున్నాం. 7వ అధ్యాయంలో ఈశ్వర స్వరూపాన్ని చూస్తాం. తర్వాత అక్కడ కర్మయోగం ప్లేస్లో మనం ఏం చూస్తాము, ఇక్కడ ఉపాసన ధ్యానం గురించి చూస్తాం, భక్తి. తర్వాత 3వది ఏమని చెప్పాను, ఈశ్వర కృప అని చెప్పాను. అంటే ఈ మొదటి 6 అధ్యాయాల తర్వాత ఈ 7 అధ్యాయాన్ని పక్క మీరు చూస్తే ఒక మంచి కాంబినేషన్ అన్నమాట. అక్కడ జీవస్వరూపం గురించి తెలుసుకున్నాము, ఇక్కడ ఈశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకున్నాము. అక్కడ కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి చేస్తే, ఇక్కడ ఉపాసన భక్తి ద్వారా ఏకాగ్రత సిద్ధిస్తున్నది. అక్కడ ఉద్ధరేద ఆత్మనాత్మానం అంటే ఎవరికి వాళ్ళు పురుష ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ ఈశ్వర అనుగ్రహం మనకి వస్తున్నది. ఇది కాంబినేషన్ అన్నమాట. అందువలన 7వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 భాగములుగా విభజించవచ్చును, మన కన్వీనియన్స్ కోసం. భగవాన్ శ్రీకృష్ణ 4 భాగాలను విడగొట్టలేదు, మన కన్వీనియన్స్ కోసం అధ్యయనం చేయనప్పుడు సులభంగా ఉండేందుకు మనము విభజించాము. ఎన్ని భాగాలు? 4 భాగములుగా. మొదటి భాగము ఉపోద్ఘాతము, అంటే ఈ జ్ఞానం యొక్క గొప్పతనము, అది పొందడం ఎంతో దుర్లభము. దాన్ని ఉపోద్ఘాతము అంటారు, అంటే ఇంట్రడక్షన్. అవి ఏ శ్లోకాలు? 1వ శ్లోకము నుండి 3వ శ్లోకం వరకు దాన్ని ఉపోద్ఘాతము అంటారు. మయ్యాసక్తమన పార్థ యోగం యుంజన్మదాశ్రయః యజ్ఞాత్వానేహ భూయోన్యత జ్ఞాతవ్యమవశిష్యతే మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతసి సిద్ధయే. ఈ 3 శ్లోకాల్లో ఈ జ్ఞానము యొక్క గొప్పతనము, ఇది పొందడం అత్యంత దుర్లభము, ఇది తెలుసుకుంటే ఇంకా ఏమీ తెలుసుకోవడానికి మిగిలి ఉండదని భగవాన్ కొండ బద్దలు కొట్టి చెప్పారు. తరువాత 4వ శ్లోకము నుండి 12వ శ్లోకం వరకు, అంటే 4వ శ్లోకము నుండి అంటే ఏమిటి? భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రష్టధ. అక్కడ నుండి 12వ శ్లోకం, అంటే చూశారు కదా, 12వ శ్లోకము మనము త్రిభిర్గుణమయై భావై ఏభిః సర్వమిదం జగత్తుకం, అంటే ముందు ఏమొచ్చింది? ఏ చైవ సాత్విక భావా, అంటే ఈ యొక్క మాయాశక్తి 3 గుణముల ద్వారా మొత్తం ఈ యొక్క సృష్టి అంతా కూడా ఆ 3 గుణముల ద్వారా, ఈశ్వరుని యొక్క మాయాశక్తి 3 గుణముల ద్వారానే మొత్తము ఇదంతా వ్యాపించి ఉన్నది. అంటే మనకి స్థూలంగా ఉన్నటువంటి సృష్టి కాదు, సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ సంస్కార వాసనలు కూడా నా యొక్క మాయాశక్తియే. వాటన్నిటికీ నేనే ముఖ్య కారణము అని నా నుండి వస్తుందని చెప్పారు భగవాన్. సో దీన్ని ఈశ్వర స్వరూపము అంటారు. అంటే అపరా ప్రకృతి,
పరాప్రకృతి రెండు కలిపి ఈశ్వర స్వరూపము అని చెప్పారు. మరి తర్వాత ఏం చెప్పారు? మనం సంసారములో పడి కొట్టుకుంటున్నాము అంటే మునుగుతూ తేలుతూ ఆ సంసార సాగరములో మునిగి తేలుతూ ఇబ్బంది పడుతున్నాం, దుఃఖము శోకము పొందుతున్నాం. కాబట్టి ఇది సంసారము అంటారు దాన్ని. అది ఒక ప్రవాహం లాంటిది అనమాట, అది ఒక చక్రం లాంటిది అనమాట, తిరుగుతుంది. దానికి కారణము ఏమిటి అని చెప్పారు. కారణం ఒక్కటే చెప్పడం కాదు, దానికి పరిష్కార మార్గం, పరిహారం ఏమిటి అని చెప్పారు. ఆ శ్లోకాలు 13వ శ్లోకంలో ప్రారంభించి 19వ శ్లోకం వరకు ఈ సంసారం యొక్క కారణము, ఆ సంసారానికి పరిష్కారం, దాని నుండి బయటపడడానికి చెప్పారు. ఇక ఆఖరి ఘట్టమైనటువంటిది భక్తి. భక్తిలో 2 రకాలు, ముఖ్యమైనటువంటి బ్రాడ్గా 2 రకాలుగా మనము విభజించవచ్చు. ఎందుకు? 4 రకాల భక్తులు చెప్పినప్పటికీ ముఖ్యంగా 2 రకములుగా మనము విభజించవచ్చును. ఏమిటి? సకామ భక్తి, నిష్కామ భక్తి అని చెప్పారు. అవి 20వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఈ 2 రకాల భక్తి గురించి చెప్పారు. ఇది ఓవరాల్గా 7వ అధ్యాయం యొక్క బ్రాడ్ పిక్చర్ అంటారు దీన్ని. ఇప్పుడు మనము కొంచెం కాస్త వివరాలకు వెళ్దాం. ఏంటి? ఉపోద్ఘాత శ్లోకాలు 1 నుండి 3 ఏం చెప్పారు? ఈశ్వర స్వరూప జ్ఞానాన్ని 2 రకాలుగా విభజించవచ్చును. ఏంటది? జ్ఞానము, విజ్ఞానము. ఇక్కడ జ్ఞానము అంటే ఈశ్వరుని యొక్క సగుణ స్వరూప జ్ఞానము. అంటే ఈశ్వరుని యొక్క ఆ యొక్క కాళ్ళు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన యొక్క సౌందర్యము, ఆయన యొక్క పరాక్రమము, ఆయన యొక్క ఆయుధములు, ఆయన యొక్క వాహనము అన్నీ వస్తాయి అందులో. సో ఈశ్వరుని యొక్క సగుణ స్వరూపము యొక్క జ్ఞానాన్ని ఇక్కడ జ్ఞానము అన్నారు భగవాన్ శ్రీకృష్ణ. మరి విజ్ఞానం అంటే ఏమిటి? విజ్ఞానం అంటే గుణములు లేనటువంటి నిర్గుణ ఈశ్వర స్వరూపాన్ని ఇక్కడ విజ్ఞానము అన్నారు. అందుకే ఇక్కడ భగవాన్ ఏమన్నారంటే, అర్జున, కేవలము ఒక రూపము నామము కలిగి ఉన్న ఈశ్వరుని స్తుతించుకొని కాలం వెళ్ళబుచ్చుకోవద్దు. దాని తర్వాత కూడా ఇంకొకటి ఉన్నది. ఏమిటది? రూపము లేని ఈశ్వర స్వరూపాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. అందువలన రెండింటినీ తెలుసుకునేటప్పుడు, ఎందుకు? ఈ జ్ఞానము, ఈ యొక్క సగుణ స్వరూప జ్ఞానము నీకు మోక్షాన్ని ఇవ్వదు. నిర్గుణ స్వరూప తత్వాన్ని తెలుసుకునేటప్పుడు ఈశ్వరుని యొక్క పూర్ణత్వం నువ్వు తెలుసుకున్నట్టు అవుతుంది. అంటే పూర్ణ జ్ఞానం, ఈశ్వరుని యొక్క పూర్ణ తత్వం తెలుసుకున్నప్పుడే నీకు మోక్షం ఉంటున్నది అని మరొకసారి గుర్తు చేశారు. అందుకే ఈశ్వర సగుణ స్వరూప జ్ఞానము, ఈశ్వరుని యొక్క నిర్గుణ స్వరూప జ్ఞానం 2 తెలుసుకుంటే ఇంకా నీకు సృష్టిలో తెలుసుకోవడానికి ఏమీ మిగిలి ఉండదు అని ప్రామిస్ చేశారు భగవాన్ శ్రీకృష్ణ, ప్రతిజ్ఞ. అది 2వ శ్లోకంలో చూసాం. యత్ జ్ఞాత్వా, ఈ 2 కలిపి తెలుసుకుంటే నా ఇహ, ఇంక ఈ సృష్టి యందు భూయః, మరల అన్య జ్ఞానం, వేరే జ్ఞానము, జ్ఞాతవ్యము, తెలుసుకోవలసిన అవసరము, అవశిష్యతే, నా మిగిలి లేదు. అంటే ఇంకా ఈ 2 తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన జ్ఞానం సృష్టిలో ఏమీ మిగలదు అని చెప్పారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఉపనిషత్తుల నుండి వచ్చింది అనమాట ఈ స్టేట్మెంట్. ఉపనిషత్తులు అదే చెప్తారు. ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకొని మిగిలి ఉండదు, ఏది తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్టు అవుతుందో ఆ జ్ఞానమే ఈశ్వరుని యొక్క సగుణ నిర్గుణ రెండింటి యొక్క జ్ఞానము.
తరువాత ఈశ్వర యొక్క స్వరూపం ఏమిటి? 4-12 శ్లోకాలని చెప్పాను. అందులో అపరా ప్రకృతి, పరా ప్రకృతి అని 2 పదాలతో చెప్పారు భగవాన్. పరా ప్రకృతి, అపరా ప్రకృతుల యొక్క ఆ యొక్క వాటి ధర్మము చెప్పారు. ఏంటి? 2 కూడా అనాదిగానే ఉన్నాయి. అనాది అంటే ఏంటి? వాటికి ఆది అంతము లేదు అని అర్థం. ఎందుకంటే చైతన్యాన్ని మనము సృష్టించలేము, అలాగే జడ పదార్థాన్ని కూడా మనం సృష్టించలేము. సైన్స్ చెప్తుంది మ్యాటర్ కెనాట్ క్రియేట్, కెనాట్ డిస్ట్రాయ్. ఎనర్జీ కెనాట్ క్రియేట్, కెనాట్ డిస్ట్రాయ్. అంటే యు కెన్ ట్రాన్స్ఫార్మ్, యు కెన్ చేంజ్. ఒక రూపం నుండి వేరే రూపంలోకి మార్చవచ్చు, అంత మాత్రమే మనం చేయగలం. ఐస్ నుండి నీరు, నీరు నుండి ఆవిరి. కానీ ఏదో రూపంలో ఉంటుంది, దాన్ని మీరు డిస్ట్రాయ్, నాశనం చేయలేరు. అందువల్ల చైతన్యం అనాది, జడమైనటువంటి మాయాశక్తి కూడా అనాదియే. అనాది చేతన తత్వము, అనాది జడతత్వము, ఈ 2 కలిపితే అనాది ఈశ్వర అయింది. ఇది అసలైనటువంటి ఈశ్వర స్వరూపము. అంటే ఈ పరాప్రకృతి, అపరాప్రకృతి, ఈ మేలు కలయిక ఏదైతే ఉందో దీనినే జగత్తుకి సృష్టి, స్థితి, లయ కారణము అంటారు. ఎందుకు? ఈ జగత్ అంటే ఆ కనిపించినటువంటి చైతన్యము, కనిపిస్తున్నటువంటి నామరూపాలు 2 కలిస్తే జగత్తు. కాబట్టి కేవలం డెడ్ ప్లానెట్ ఉండదు. అందుకే భూమి అని పంచభూతములు చెప్పి, అహంకారము, బుద్ధి, మనస్సు ఇవి చెప్పి, ఇవి 8 రకాలుగా నా యొక్క మాయాశక్తి ఉందని చెప్పారు. వాటి వెనక ఉన్నటువంటి చైతన్యము అది నా యొక్క పరాప్రకృతి అని చెప్పారు. ఈ 2 కలిస్తేనే సృష్టి, స్థితి, లయ కారణం. సృష్టి స్థితి లయ స్వరూప తుము, తుము అనాది రూప అంటాం మనం. అంటే సృష్టికి, స్థితికి, లయకి కారణమవుతూ అనాది రూపం అది. ఇది అయిన తర్వాత ఈశ్వర ఏదంటే ఇప్పుడు ఇంతకీ ఈశ్వరుడు సృష్టికి 2 రకాల కారణాలుగా ఉంటారు. ఎందుకు? ఇక్కడ ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కారణం. ఇప్పుడు తాపి మేస్త్రి ఉన్నాడు. తాపి మేస్త్రి తన చేతులతో ఇల్లు కట్టలేడు. ఆయనకి ఏం కావాలి? ఇసుక, సిమెంటు, కాంక్రీట్ అన్ని కావాలి. దాన్ని మెటీరియల్ అంటారు. మరి ఒక తాపి మేస్త్రి తన బుద్ధి పెట్టి వాడి కట్టాడు అనుకోండి, ఆయన నిమిత్త కారణము లేదా ఇంటెలిజెన్స్ కారణం అంటారు. ఇంతకీ ఈశ్వరుడు ఈ యొక్క తాపి మేస్త్రిలాగా ఇంటెలిజెన్స్ కారణమా, నిమిత్త కారణమా, లేకపోతే మెటీరియల్ కారణమా? ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, మీరు అన్నట్లు ఈ యొక్క కొండ చేసినట్టు, ఇల్లు కట్టినట్టు కాదు. ఈశ్వర 2 కారణాలు ఈశ్వరు అయి ఉన్నారు. ఎలాగా? ఈ జగత్తుకంత మెటీరియల్ ఆయనే. ఈ జగత్తును సృష్టించిన తెలివితేటలుగా ఉన్నటువంటి కారణం కూడా ఆయనే. ఇది ఎలా సాధ్యం సభ్యుది? 2 అంటే మనము ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే, ఒక సాలె పురుగు అంటే స్పైడర్ అంటారు, ఊర్ణనాభి అంటారన్నమాట. తన ఉదరము నుండే పదార్థం తీసి ఒక గూడు కొడుతుంది, తనలోకి మళ్ళీ మృంగేస్తుంది. ఇంకొకటి అంతెందుకు, మనం రోజు పడుకుంటున్నాం, నిద్రలో కలగంటున్నాం, స్వప్నం నిర్మిస్తున్నాం, స్వప్న ప్రపంచాన్ని. పదార్థం ఎక్కడి నుంచి తెచ్చారు? మీరు బయట నుండి తెచ్చారా? మార్కెట్ నుండి? లేదు, మీ నుండే స్వప్నం క్రియేట్ అయింది. మరి స్వప్నం నుంచి బయటకు వచ్చే స్వప్నం ఏమైంది? మీలోనే కలిసిపోయింది. ఈ విధంగా ఈశ్వరుని యొక్క తన నుండే ప్రపంచం సృష్టించి ఆ ప్రపంచంలోనే ఈశ్వర నివసిస్తున్నారన్నమాట. అందువలన మీరు ఎప్పుడు కూడా ఈశ్వరు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు మబ్బుల్లోన, మేఘాల్లో చూడొద్దు. ఎప్పుడు అదిగో పైన ఉన్నారు, చేతులు అందరూ పైకే చూపెడుతుంటారు. పైన దేవుడు చూస్తాడండి. ఏంటి చూస్తాడు? మీ ముఖం.
నీ ప్రతి మాట వెనుక ఉన్నాడు ఈశ్వర. నీ ప్రతి శ్వాస వెనుక ఉన్నాడు ఈశ్వర. నీ హృదయ స్పందన వెనుక ఉన్నాడు ఈశ్వర. ఎక్కడ లేరు ఈశ్వర? పైన అందరూ పైకి చేతులు చూపెట్టడం మొదలెట్టారు. అంటే పైన కూడా ఉన్నారని అర్థం, పైన లేడని కాదు. ఇప్పుడు నేను చెప్పేది మళ్ళీ నన్ను బయటకు వెళ్తారు, స్వామీజీ బయట ఎక్కడ ఈశ్వరు లేడంటుండ అంటారు. ఇదో పెద్ద తప్పు. నా ఉద్దేశం ఏంటంటే ఈశ్వరు లేనటువంటి జాగ అంటే స్థలం, అణువు సృష్టిలో ఒక అణువంత భాగం కూడా ఖాళీ లేకుండా ఈశ్వరు వ్యాపించి ఉన్నారు. పైన కింద ఎతకడం ఏంటి, అంత ఈశ్వరే కదా. లోపల బయట మొత్తం వ్యాపించి ఉన్న నారాయణ్ణి మనం చూడాల్సి ఉంటుంది. అందువలన ఇక్కడ విచిత్రం ఏమిటంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి స్థూలము సూక్ష్మము అన్నీ కూడా ఈశ్వర స్వరూపమే మనం తెలియాలి. అందుకే మనం ఏమంటాము, సర్వం విష్ణుమయం జగత్, సర్వం శివమయం జగత్. ఇప్పుడు చెప్పండి, నీరు, మంచు, ఆవిరి ఇవి మూడు వేరు వేరా? మూడు ఒక్కటే నీరు స్వరూపమా? మూడు ఒక్కటే నీరు స్వరూపము. కానీ అవి నీరు గడ్డ కడితే మంచుగా ఉంటుంది, వేడెక్కితే ఆవిరైపోతుంది. కానీ మూడు అవస్థల్లో ఉన్నది ఏమిటి? నీరే. అదేవిధంగా జగత్తు ఈ యొక్క మూడు రూపములుగా మనం చూసినప్పటికీ అందులో ఉన్నది పరమాత్మ ఈశ్వరే. స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి కారణమైనటువంటి కారణము మూడు. అంటే జగత్తును సరిగ్గా అర్థం చేసుకుంటే అది ఈశ్వర. జగత్తును సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది ఏమవుతుంది అంటే జగత్తుగానే ఉంటుంది. అంటే ఏంటి? ఈశ్వరుని పూర్తిగా అర్థం చేసుకుంటే మీకు ఈ జగత్తు అనేది ఇంక ఉండదు అనమాట. జగత్తు కూడా పరమాత్మే కాబట్టి, ఆయన స్వరూపమే కాబట్టి, ఇది విరాట స్వరూపం యొక్క శరీరం ఈ జగత్తు. అంటే జగత్తును సరిగ్గా అర్థం చేసుకుంటే అది ఈశ్వర. ఈశ్వరుని సరిగ్గా అర్థం చేసుకోకపోతే జగత్తుగా కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల ఈశ్వరు ఏమంటుందంటే విశ్వరూపంగా జగత్తుగా వ్యాపించి ఉన్నారు అని భగవాన్ చెప్పారు. అందుకే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషు మత్త పరతరం నాణ్యతో కించిదస్తి ధనంజయ. 7వ శ్లోకం 8వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. మొత్తం వ్యాపించి ఉన్నారు. వ్యాపించి ఉండి కంట్రోల్ చేస్తుంది జగత్తుని. ఎలాగా? వేడితనం అందించి, చల్లనితనము, వర్షము, ఈ కాలాల రూపంలోను ఋతువుల రూపంలోను ఆ ఈశ్వర ఈ జగత్తు అంతా వ్యాపించి అణువణువు వ్యాపించి నియంత్రిస్తుంది ఈశ్వర శక్తి. అందుకే మన ఇష్టం వచ్చినట్టు ఋతువులు మార్చలేం, మనం ఇష్టం వచ్చినట్టు సీజన్స్ కాలాలు మార్చలేం. అందువలన ఇవన్నీ మీ చేతులు మన చేతులు లేవు. కేవలము ఈశ్వరుని యొక్క సృష్టి క్రమం, ఇది నియమం. కాబట్టి ఈ విధంగా మొత్తం పంచభూతములు సృష్టి యావత్తు పరమాత్మ వ్యాపించి ఉన్నారు. విష్ణుమయం, శివమయం, శక్తిమయం జగత్తు అని చెప్పారు. అంటే ఈ జగత్తు యొక్క అపరాప్రకృతి పరాప్రకృతి యొక్క మేలు కలయికే ఈశ్వర అని మీరు తెలుసుకోవాలి. అందువలన ఈ రెండింటిలో ఉన్నది కూడా ఏంటి? ఒకటే పదార్థం. ఆ పదార్థమే అంతఃకరణంగా వస్తుంది, మనస్సు కూడా. అందుకే మీరు చూడండి, మనస్సు ఇంద్రియములు అవి సూక్ష్మములు. ఆ స్థూలములు ఏంటి? బయట ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాలు బయట ఉన్నాయి. వాటి యొక్క సూక్ష్మతత్వాలు మనలో ఉన్నాయి. అందుకే గుణ గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే అని చెప్పినంత ముందు. ఈ గుణాలు రెండు రాసుకొని పూసుకుంటానే అండి. ఎందుకు? రెండింటి స్వభావం ఒకటేగా. అందుకే వాసన ఉంటే అలాగ ముక్కు పెట్టి మనం అలాగ వాసన చూస్తుంటాం. ఎందుకు? దానికి దీనికి మంచి మాది తినాలి మీది తినాలి కనెక్షన్ అనమాట. అందువలన ఈ విధంగా
అపరా ప్రకృతి ఎక్కడ దొరుకుతుంది? ఎందుకు? మనం చూస్తున్నదంతా కూడా అపరా ప్రకృతియే. ఏంటి అంటే ఈ ప్రపంచము, నక్షత్రాలు, సూర్యచంద్రులు, పంచభూతములు, చెట్లు, వాగులు, వంకలు, నదులు, సముద్రాలు, పక్షులు, జంతువులు సర్వము అపరా ప్రకృతే. మరి ఈ శరీరము అది కూడా అపరా ప్రకృతే. మరి ఇంద్రియములు, బుద్ధి, మనస్సు అపరా ప్రకృతి. మరి పరా ప్రకృతి ఎక్కడ ఉన్నది? లేదా అంటే భగవాన్ ఏమంటున్నాడంటే పరా ప్రకృతి కోసం వెతకకండి. వెతకడం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది వెతికితే దొరికేది కాదండి. ఎందుకంటే ఒక అమ్మగారు ఇలా వెళ్తుంటే నీడ పడుతుంది పెద్దగా, చాలా బాగుంది, బుజ్జిగా ఉంది నీడ. అమ్మయ్య నీడ ఎంత బాగుందో అని నీడను పట్టుకొని ముద్దు పెట్టుకోబోయిందంట. నీడ పరుగులు తీయడం మొదలెట్టింది. ఎందుకు? ఆవిడ ఎప్పుడైతే నీడ వైపు తిరిగేలాగా నీడ పట్టుకోవాలనుకున్నారో నీడ ఆవిడ కంటే ముందు పరిగెడుతుంది. నీడ పరిగెడుతూ ఎప్పటికీ నీడ పట్టుకోలేక ఇక అలసిపోయి అమ్మయ్య నీకు ఒక నమస్కారం అని వెనక పెట్టి వెళ్ళిపోతుంటే మళ్ళీ నీడ వెనకే అమ్మ మీతో వస్తాను కెన్ ఐ కమ్ విత్ యూ అని నీడ మనల్ని ఫాలో అవుతుంది. ఈ పరాప్రకృతి పరిస్థితి కూడా అంతే. మీరు దాన్ని వెతకడానికి మొదలెట్టారా మీకు దొరకదు. మీరు వెనక పెట్టేసి ఉన్నారా, అసలు పరాప్రకృతి లేకుండా సృష్టి లేదుగా. మీరే అయి ఉన్నారు, మీ స్వరూపమై ఉన్నారు. సో ఈ విధంగా పరాప్రకృతిని ఎక్కడ వెతకాలి అంటే భగవాన్ ఏమన్నారంటే జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ చైతన్య స్వరూపం ఉన్న చూడండి, ఈ సృష్టి అంతటికి ఒక దారం వలె పట్టి వస్తుంది నాయన ధరించి. అందువలన జగత్తంతా ఉన్నదంతా పరమాత్మయే. సృష్టే పూర్వం పరమాత్మ, సృష్టే అనంతరం జీవాత్మ అంటారు మహర్షులు. అంటే ఏంటి? సృష్టికి ముందు అంతా పరమాత్మ స్వరూపం ఒక్కటే ఉంది, ఏకమేవ అద్వితీయం, రెండోది లేనిది. మరి ఉపాధులకి అంటిపెట్టుకొని భ్రమలు ఉంటే దాన్ని జీవాత్మ అంటారు. ఇప్పుడు చెప్పండి, కన్ఫ్యూజ్ అయిపోయి భ్రమలో పడిన పరమాత్మకి ఇంకో పేరేంటి? ముద్దు పేరు జీవాత్మ. మరి కన్ఫ్యూజన్ లేకుండా, భ్రమలు లేకుండా, వివేకంతో జ్ఞాన స్వరూపంలో ఉన్న జీవాత్మకి ఇంకో పేరేంటి? పరమాత్మ. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీకు ఈ విషయాలు. కన్ఫ్యూజ్ అయిపోయి భ్రమలో ఉన్న పరమాత్మను ఏమంటారు? జీవాత్మ. భ్రమలు విడిచిపెట్టి కన్ఫ్యూజన్ లేకున్నటువంటి వివేకవంతమైన జ్ఞాన స్వరూపంలో ఉన్న జీవాత్మకి ఇంకో పేరేంటి? పరమాత్మ. దీన్నే జీవ బ్రహ్మ ఐక్యము అంటారు. సో ఈ విధంగా మనము 12వ శ్లోకం వరకు చూసాం ఈశ్వరు యొక్క స్వరూపాన్ని. తర్వాత సంసారానికి కారణం ఏమిటి? ఏంటి సంసారానికి కారణము అంటే త్రిభిర్గుణమయైర్భావై ఏవి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈ జగత్తంతా 3 గుణములతో కూడిన జగన్మోహిని అవతారంగా, సౌందర్యంగా ఇలాగా నడుము తిప్పుతూ, చేతులు ఆడిస్తూ, కాలు తిప్పుతూ మనకి ఏదంటే కూచిపూడి భరతనాట్యం చేస్తుంది జగత్తు. ఆ ఆకర్షణలో పడిపోయి మోహితం అంటే మోహం, కంప్లీట్ మోహంలో పడిపోతారు జీవులల్లా. అందువలన మీకు ఎంతో హ్యాపీగా తేలిగ్గా ఉన్నటువంటి మనకి బంగారం మీద మోహము, ఆకర్షణ పడిపోయి వడ్డానులు అన్ని వేసేసుకొని నడవలేము, కూర్చోలేము. ఏంటి బాధ, ఏంటి బరువు? అదే మోహం అంటే. అందువలన ఈ మోహం అనేది మనకి నింపేస్తుంది, మనకి వివేకం కప్పేస్తుంది. అందువలన సంసారానికి కారణం ఏమిటి? ఈ పరాప్రకృతి, అపరాప్రకృతి, ఈశ్వర స్వరూపం ఉన్నది కదా. పరాప్రకృతిని మర్చిపోయాం పూర్తిగా, అనాది కాలంగా మర్చిపోయి అపరాప్రకృతి అయినటువంటి జగన్మోహిని దాని వైపు తిరుగుతున్నాం, చుట్టూ చక్కెరలు కొడుతున్నాం, ప్రదక్షిణ. అందువలన ఈశ్వరుని యొక్క పరమతత్వమైనటువంటి పరాప్రకృతి తెలుసుకోకపోవడమే, దాని యొక్క అజ్ఞానమే మన సంసారానికి కారణము అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఈ సంసార కారణమైతే మనకు తెలిసింది,
ఏంటి అంటే ఈ యొక్క ఈశ్వరుని యొక్క శుద్ధ చైతన్యమైనటువంటి పరా ప్రకృతి యొక్క జ్ఞానం మనకు లేకపోవడం వలన ఆయన యొక్క అపర ప్రకృతి శక్తిలో మనం పడి కొట్టుకుంటున్నాము కింద మీద. ఇది మన సంసారానికి ముఖ్యమైనటువంటి కారణము. అయితే దీని నుండి నేను ఎలా బయటపడతాను? దీనికి పరిష్కారం ఏమి లేదా? ఉన్నదంటున్నారు. ఏమిటి? అపరా ప్రకృతి మోహంలో పడిన వారికి పరా ప్రకృతి గురించి తెలియదు. ఓకేనా? బట్టల కోసం, దీపావళి సామాన్ల కోసం అవసరమైన దుకాణానికి వెళ్ళండి, కానీ వాటి భద్రతను మాత్రము, వాటిలో భద్రత ఆశించొద్దు. ఎందుకు? ఈ యొక్క సంక్రాంతి, దీపావళి, విజయదశమి అనేక పండుగలు చేస్తాం. వాటితోనే మనకి మొత్తము మన జీవితం యొక్క భద్రత వస్తుందా? రాదు. మరి సంసారానికి పరిష్కారం ఏమిటి అంటే సాక్షాత్ భగవానే చెప్తున్నారు. ఏంటంటే నన్ను శరణ వేయడమే మీకు సంసారం నుండి ముక్తి, మోక్షము. ఏమిటి? దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ మాయ చాలా కఠినమైనదండి. ఇవి ఎంతంటే రంగులు మార్చే మాయ, ఊసరవల్లి లాంటి మాయ, చాలా కఠినము, మీకు దొరకదు. ఆ మాయ దాటడం మీ వల్ల కాదు, ఇంచుమించుగా అసాధ్యం అనిపిస్తుంది మీకు. కానీ నన్ను అంటే ఈ పరమతత్వంగా పరాప్రకృతిగా ఉన్న చైతన్య స్వరూపంగా సకల ప్రాణులు హృదయమందు ఉన్నటువంటి ఆ ఋషికేశ అంతర్యామిని మీరు శరణ వేడితే ఈ మాయను సులభంగా దాటిపోతారు మీరు అంటున్నారు. మరి ఇంకా అంతకంటే ఉపాయాలు ఎవరు చెప్తారండి? మనం పట్టించుకోవట్లేదు, బిజీగా ఉన్నాం బయట. అందువలన ఆ యొక్క ప్రవృత్తి అంటే ఈ యొక్క అపర ప్రకృతిలో పడిపోయినటువంటి మనకి శరణాగతి ఒక్కటే పరిష్కారం అంటున్నారు. దాన్నే పరమ భక్తి అంటారు. శ్రేయాన్ ద్రవ్యమయా జ్ఞానాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. 4వ అధ్యాయం చూసాం. అన్ని కర్మలు, ఉపాసనలు, భక్తి, సేవలు, పూజలు, అర్చనలు అన్ని కూడా ఆ పరమాత్మ యొక్క పరమతత్వం తెలుసుకొని జ్ఞాన స్వరూపంలో కలిసిపోతాయి అని చెప్పారు. ఈ విధంగా దీన్ని భక్తి, అందులో ఉత్తమమైన భక్తి అని తర్వాత చెప్తారు. ఇంతకీ మనకు సందేహం రావాలి, మోక్షానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా, మరి ఒక్క జ్ఞానం అనే చెప్తారేంటి ఇక్కడ అంటే రకరకాల మార్గాలు చెప్తారు అనేక మంది. ఏంటి? కర్మ, భక్తి, జ్ఞానము, రాజయోగము, కుండల యోగము, చక్ర యోగము, క్రియాయోగము, అనేక యోగాలు చెప్తారు. మీరు ఒకటి మాత్రం మర్చిపోయండి, ఇవన్నీ కూడా మీ యొక్క అంతఃకరణ శుద్ధి అవడానికి, ఏకాగ్రత పొందడానికి మాత్రమే ఉపయోగపడతాయి. తర్వాత మీకు ఈశ్వర కృప కలిగినప్పుడు మీ స్వరూపతత్వమే ఈశ్వరతత్వము, ఈశ్వరతత్వమే మీ స్వరూపతత్వము అనే ఒక బోధ చేయడానికి గురువును పంపించేవారే ఈశ్వర కృప. అప్పుడు మీరు భక్తి వేరు, జ్ఞానం వేరే అనే ఆ యొక్క బ్రిడ్జ్ గోడ కూలిపోతుంది. కూలిపోయి పరమ భక్తియే పరమ జ్ఞానము, పరమ జ్ఞానమే పరమ భక్తి. అందువలన ఇక్కడ మీకు పరిష్కారం. ఇది భక్తి పరిష్కారం ఎలా అయ్యింది అంటే భక్తి ఒక రకంగా లేదు, 4 రకాలుగా ఉంటుంది. ప్రారంభంలోనే ఈశ్వరు యొక్క పరతత్వ జ్ఞానం ఎవరికి భక్తులు కలగదు. ఆ భక్తి వృద్ధి చెందే కొలది ఉన్నతమైన భక్తి శిఖరాన్ని అధిరోహించేటప్పుడు మీకు అర్థమైపోతుంది అసలైనటువంటి ఆత్మజ్ఞానమే పరమ భక్తి అని. అదే ఈశ్వర తత్వ జ్ఞానం అని. అందుకే ఈ భక్తిని 4 రకాలుగా చెప్పారు భగవాన్. ఏంటది? చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసరార్థార్థి జ్ఞానే చ భరతర్షభ అని చెప్పారు. సో ఈ విధంగా ఎప్పుడైతే 4 రకాలు చెప్పారో మనం ఏమనుకుంటాము, ఓకే ఏదో ఒకటి రకం మనం తీసుకుందాం అనుకుంటాం. అలా కుదరదు అంటున్నారు. ఎందుకు?
ఈ ఆర్తభక్తి అధమ భక్తులు, వాళ్ళకి ఇప్పుడు సమస్య వస్తే తప్ప ఈశ్వరు గుర్తుకు రారనమాట వాళ్ళకి. మరి అర్థార్థి భక్తి అంటే నేనేమో ఒక 2 తులములు బంగారం వెంకటేశ్వర స్వామి ఉండేలు వేస్తాను, నాకు ఒక 100 తులాల బంగారం తర్వాత ఇప్పించి స్వామి అని వ్యాపార అగ్రిమెంట్ రాసుకుంటాం వెంకటేశ్వర స్వామితో. సో ఇది వ్యాపార భక్తి అంటారు. మరి రెండిటి అందు మీకు ఒక విరక్తి భావం కలిగినప్పుడు ఎప్పుడు వస్తుంది? ప్రపంచమంతా గమనించండి, మీకే వస్తుంది, బంగారులా వస్తుంది. అందువలన ఈశ్వర తత్వం తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస కలుగుతుంది కాబట్టి దాన్ని జిజ్ఞాస భక్తి అంటారు. ఆ విధంగా ఈశ్వర స్వరూపం మీ హృదయస్థంలో తెలుసుకుంటే దాన్ని జ్ఞాని భక్త అంటారు. ఈ ఈ రెండిట్లో మూడిట్లో ఈశ్వరుడు వేరు నేను వేరు అనే భావన కొంచెమైనా ఉంటుంది తప్ప, అందువలన మీరు తపస్సు చేస్తే ఈశ్వర దర్శనం వత్స ఏమి కోరుకుంటావో కోరుకునుము అంటారు. కోరుకున్న తర్వాత ఈశ్వర మాయమైపోతుంది. అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ. అజ్ఞానులు ఏమంటారండి? ఈశ్వర దర్శనమైంది, ఈశ్వర మాయమైపోయారు అంటారు. కానీ ఈశ్వర దర్శనము అవడము లేదు, మాయం అవడము లేదు. ఎందుకు? ఈశ్వర స్వరూపం నిత్యం నీవే అయి ఉన్నావు. అది జ్ఞాని భక్తి. అందుకే ఈ 4 రకాల భక్తుల్లో జ్ఞాని భక్తి అంటే నాకు మిక్కిలి ప్రీతి ప్రియమని చెప్పిస్తారు. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః ఉదారః సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం. వీళ్ళందరూ గొప్పవాళ్ళే, కానీ జ్ఞాని అందరికంటే ఇంకా గొప్పవాడు. ఎందుకు? నా ఆత్మస్వరూపమై ఉన్నాడు కాబట్టి. నాకు ఆయనకి గ్యాప్ పూర్తిగా 0. మరి ఇది అందరికీ అంత సులభమా? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. ఇది ఒక్కసారి కలిగేది కాదు. జన్మ జన్మాంతరాల నుండి ఆ తపస్సు సంస్కారం మనము క్యారీ ఫార్వర్డ్ లాగా తీసుకొస్తున్నాము. ఇల్లు మనం మారాము, మరి కొత్త సామాన్లు కొనుక్కుంటాంలే అని ఇల్లు సామాన్లు వదిలేస్తారా? వదలరు. వెంటనే లారీ బుక్ చేయండి, సామాన్లు అన్ని లారీలు వేసుకుని వెళ్ళిపోతాం. అలాగా ఈ జన్మల నుండి మనము మోసుకుని వస్తున్న ఈ సంస్కార వాసనలు, ఆ సంస్కార తపస్సు నుండి ఈ జన్మలో అంత వాసుదేవు కదా, సృష్టి అంతా నివసించున్నది వాసుదేవే, ఆ చైతన్యంగా ప్రకటమవుతున్నది వాసుదేవా. అలాంటి జ్ఞానులు దుర్లభంగా ఉంటారండి. అంత ఎక్కడికక్కడ జ్ఞానులు మార్కెట్లోను అబిడ్స్ సెంటర్లోను కోటిలోను ఉండరు. ఈ విధంగా ఆ ఈశ్వరుని తెలుసుకునేందుకు భక్తి ఒక పరిష్కారం చెప్పారు కదా. భక్తుల్లో 2 రకాలు ఉన్నారు. ఏంటది అంటే, మొదట సకామ భక్తి అంటారు. సకామ భక్తి లేనిది నిష్కామ భక్తి అసాధ్యం. మనం అనుకుంటాం, ఎందుకంటే ఈ రూపాలు, ఈ గణేష్ అంటారు, రామ అంటారు, కృష్ణ అంటారు, శక్తి అంటారు, ఈ రూపాలు అక్కర్లేదు, గుడులు అక్కర్లేదు, విగ్రహ పూజన పాపం అని పేలుతుంట ప్రాలాపనలు. విగ్రహారాధనలు రాయిలకి చెట్లకు మనం పూజించట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆ రాయి, ఆ చెట్టు, ఆ మూర్తిలో సర్వవ్యాపి చైతన్య ఈశ్వరుని మనము ఆవాహన చేస్తున్నాము. అందుకే మీరు ఏ సృష్టిలో ఏ అణువను పట్టుకొనైనా ఆ అనంత ఈశ్వరుని మనము పూజించవచ్చును. యద్భావం తద్భవతి. అందువలన మీరు ఈ వీళ్ళు చెప్పిన మాటలు మీరు భయపడకండి. ప్రారంభములో ఒక మూర్తి, ఒక మంత్రము, ఒక నామము తీసుకుంటాం, అలాగ పైకి వెళ్తాం మనం. అప్పుడు మీకు మూర్తి అక్కర్లేదు, నామము అక్కర్లేదు. సకల సృష్టిలో ఉన్నది ఒక చైతన్య స్వరూప పరమాత్మీయగా ఆత్మారామ ఆనందరమణ అంటారు అప్పుడు. ఆ తర్వాత అందువలన ఈ విధంగా, అందుకే త్యాగరాజు మనకేమంటారు, మొత్తము శాంతము లేనిది సుఖము లేదు రామ, తక్కువేమి మనకు రాముడు ఒక్కండు ఉండే వరకు అంటారు. అంటే అర్థం ఏంటండి? ఆత్మరాముగానే సాధ్యమవుతుంది, కోదండ రాము గల సాధ్యం కాదు మనకి. అందువలన అక్కడేమన్నారు భగవాను, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం.
ఈ యొక్క మూర్ఖులు, అధములు, అజ్ఞానులు కేవలము ఆ యొక్క జీవితాంతం సగుణ రూపమనే ఉండిపోతారు. అది మళ్ళీ నిందించారు ఇక్కడ భగవాన్. ఫస్ట్ ఏమన్నారు? సకామ భక్తి ఓకే, టీకే ఎప్పటి వరకు? చిన్నపిల్లలు ఉన్నంత వరకు మనం పొగుడుతాం. చిన్నపిల్లలు ఏం చేసినా, డిగ్రీలకు వెళ్ళినప్పుడు కూడా చిన్నపిల్లలు చిలిపి చేష్టలు చేస్తే తిడతాం మనమే పిల్లలకి, మన పిల్లలకి. ఎందుకు? నువ్వు చేయకూడదు, ఇప్పుడు నువ్వు పెద్దడు, నువ్వు మెచ్యూరిటీ అయిపోయావు. ఈ 55-60 సంవత్సరాలు అయినా చాలా మంది మెచ్యూరిటీ రావట్లేదు, ప్రధానమంత్రులు అయిపోతామంటారు మన దేశానికి. ఎలాగ అయిపోతారండి? ఇంకా మెచ్యూరిటీ కోసమే ప్రయత్నాలు. ప్రధానమంత్రికి ఇంకెప్పుడు, ఎన్ని జన్మలు మళ్ళీ. అలాగా మనము గడ్డాలు మేషాలు మనకు వచ్చేసాయి, కానీ మనకు మెచ్యూరిటీ లేదు. అందుకే ఈశ్వరుడు మనకి కృష్ణ పరమాత్మ నిందిస్తున్నారు, చేవాట్లు పెడుతున్నారు అన్నమాట. అందుకే ఎప్పుడైతే ఇక పూర్తిగా పూర్తిగా ఈ సకామ భక్తిలో మీరు నిష్ఠ సాధించారో అప్పుడు మీరు నిష్కామ భక్తిలోకి రండి 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 అంటున్నారు. అందుకే మనకి ఇప్పుడు ఈ యొక్క పరాప్రకృతి ఈశ్వర తత్వం అంత స్పష్టంగా ఉంటుంది, మనకి అంత మారిపోతుంది. అపరాప్రకృతి వాటికి సాక్షిభూతంగా మారనిది పరాప్రకృతి. నా చైతన్యం అందరికీ నాకు స్పష్టత ఉంటుంది, అది ఎప్పుడు పోయేది కాదు. మరి ఎందుకు ఇది అందరికి తెలియట్లేదు అంటే, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. చూసారా, నేను అంత వ్యాపించి ఉన్నాను, ఇమ్మీడియట్ తత్కాలుగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నప్పటికీ వారికి నేను కనిపించను అంటారు. ఎందుకు? నా యొక్క యోగమాయ నన్ను కప్పి ఉంచినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. మరి ఆ యోగమాయని వాళ్ళు తొలగించుకుంటే తప్ప నన్ను దర్శించలేరు. ఇంతకీ నీ యొక్క గొప్పతనం ఏంటి? నేను పుట్టుక లేని మరణము లేని స్వరూపము నాది అంటున్నారు భగవాన్. ఎలా? వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాతు వేదన కష్టన. నేను ఆత్మస్వరూపంగా గడిచిపోయిన కాలము, వర్తమానము, భవిష్యత్ అంతటికీ నేనే కారణం కాబట్టి నాకు స్పష్టత ఉంటుంది. మరి జీవులు మూఢబుద్ధి భ్రమలో పడిపోయి ఆ యొక్క సగుణ రూపాల్లో పడిపోతున్నారు కాబట్టి నాకు తెలిసిన జ్ఞానము, నా స్వరూపము వాళ్ళకి తెలియడం లేదు అన్నారు భగవాన్. అయితే ఇంకా అక్కడ అనేసి ఊరుకున్నారా? ఏమంటున్నారంటే, ఇప్పుడు నిష్కామ భక్తికి ఎందుకు మనం వెళ్ళాలి అంటే, ఏషాం త్వంతగతం పాపం జనానా పుణ్యకర్మణా తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. అంటే మనము సకామ భక్తులు సాధించినటువంటి ఘనకార్యాలన్నీ కూడా శాశ్వతం కాదని తెలిసిపోయింది మీకు. మీరు ఎన్ని సంపాదించండి ఈ సృష్టిలో, ఈవెన్ పుణ్యము చేసి స్వర్గం వెళ్ళినా ఆ పుణ్యం ఖర్చు అయిన తర్వాత క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. మీరు ఎంత డబ్బులు సంపాదించి వీసా పెట్టుకుని అమెరికా వెళ్ళండి, టైం అయిపోయిన తర్వాత అమెరికా నుండి హైదరాబాద్లో పడతాము మళ్ళీ అని చెప్తున్నారన్నమాట. కాబట్టి మరి అలాంటివి మనం ఎలా బయటపడాలి అంటే, మనము అంతగతం పాపహ, ఎలాగా? పుణ్యకర్మల ద్వారా. అందువలన మనకి మజ్జిగలో ఎక్కువ ఉప్పు అయిపోయింది, ఉప్పు అని మనము కేకలు గంతులు వేయక్కర్లే, కొంచెం మంచినీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఉప్పు తగ్గిపోతుంది. అందువలన మీ పాపాన్ని పోగొట్టుకోవడానికి మీరు ఎక్కువ పుణ్యం చేయాల్సి ఉంటుంది. మరి ఈ పుణ్యం వెళ్ళి బ్యాలెన్స్ చేస్తుంది, పాపాన్ని ఓడిస్తుంది అన్నమాట. అప్పుడు ఈ ద్వంద్వాలుగా ఉన్నటువంటి సంసారం పాపం ఏదైతే ఉందో, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, వీటన్నిటి నుండి మీకు విముక్తి కలుగుతుంది. భజంతే మాం దృఢవ్రతా. అప్పుడు మీకు ఆ యొక్క ప్రకృతి పరమాత్మను భజించడానికి మీకు ఎక్కువ దృఢమైన శ్రద్ధ కలుగుతుంది. ఎప్పుడైతే మీకు పుణ్యం కలగదో అప్పుడు మీరు ఈశ్వరుని యొక్క విభూతులైనటువంటి అన్య దేవతలు ఆ గుణగణాల వైపు తిరుగుతుంటారు అన్నమాట. ఆ వచ్చిన ఫలాలు కూడా అల్పము, క్షణికము. అది కూడాను వాటి యొక్క శ్రద్ధ కూడా ఆ ఈశ్వరుని నుండి వస్తుంది. ఆ ఈశ్వరుని నుంచి ఆ యొక్క చేసిన పూజలకు ఫలాలు కూడా ఈ పరమాత్మ, కృష్ణ పరమాత్మ నుండి వస్తున్నాయి. ఎలా?
మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నుంచి ఎలాగైతే మనకి అన్ని మన ఎమ్మెల్యేలు కౌన్సిలర్ల ద్వారా వస్తాయో ఆ విధంగా మిగతా అన్య దేవతలందరూ కూడా సామంతులుగా ఉంటారు పరమాత్మకి. ఇది పురాణాల్లో విష్ణు పురాణం అయితే విష్ణు పరమాత్మ, శివ పురాణం అయితే శివ అల్టిమేట్ పరమాత్మ, దేవి పురాణం అయితే దేవి అల్టిమేట్ పరమాత్మ. ఇవి మన ఇష్ట దేవత ప్రకారంగా ఆధారపడి ఉంటాయి. అందువలన మీరు ఇష్టదేవతని ఆరంభంలో చూస్తారు, తర్వాత సృష్టికంతకి అల్టిమేట్ పరమాత్మ మీ ఇష్టదేవతంగా మరి ఉండకంట అల్టిమేట్ పరమాత్మగా మళ్ళీ మీరు దర్శిస్తారు. సో ఈ విధంగా ఏంటి, జరా మరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం అన్నారు. అంటే ఈ విధంగా మీరు ఎప్పుడైతే జీవితంలో అన్నిటిని తప్పించుకుంటారు కానీ వృద్ధాప్యాన్ని తప్పించుకోలేరు. ఓల్డేజ్ భయంకరమైనటువంటి కోపంతో ఆవేశంతో ఉన్నటువంటి ఒక ఆడ పులిలాగా ఎదురు చూస్తోంది మీకు ద్వారం దగ్గర. రండి, ఎప్పుడు వస్తారు రండి, మిమ్మల్ని భక్షిస్తాను అని ఎదురు చూస్తోంది. ఎవరు? ఈ వృద్ధాప్యం, ముసలితనం. మనం ఈ ముసలితనం వరకు మొత్తం కాలక్షేపం చేసాం, మంచి టైం పాస్ చేసాం. ఒకరోజు రామన్నది లేదు, ఒకరోజు శివ ఆలయానికి వెళ్ళింది లేదు, ఒకరోజు సత్సంగము లేదు. మన జీవితములు ఎప్పుడు డబ్బు, ధనము, ఇల్లు, వాకిలి, కారు, బంగ్లా, పేరు, ప్రతిష్టలు అందరు పొగుడుతుండ్రా లేదా, మన వాళ్ళు, వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవే మన సంసారం. రామకీర్తన ఒక్కరోజు చేయలే నీ జీవితంలో. నీకు ఆఖరి క్షణంలో రామని ఎందుకు గుర్తొస్తారు? కామనే గుర్తొస్తుంది అప్పుడు రామ బదులుగా. కాబట్టి ఈ జరణ మరణం అనేది భయంకరము. ఈ రెండింటి నుండి మనకి మోక్షం కావాలంటే ఏం చేయాలి? మాం ఆశ్రిత్య, మాం అంటే పరమాత్మనే, నన్ను ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే ఏమవుతుంది? యతంతియే, అత్యంత ప్రయత్నంతో ఎవరైతే ఆశ్రయిస్తారో ఎవరైతే ఆశ్రయిస్తారో తే వాళ్ళే బ్రహ్మ తద్విదుహు, ఆ బ్రహ్మ స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపమైన బ్రహ్మని తెలుసుకుంటారు. ఎలాగా? సంపూర్ణ కృత్స్నం బ్రహ్మ విదుహు, సంపూర్ణ బ్రహ్మతత్వం, ఈశ్వరతత్వాన్ని తెలుసుకుంటారు. కృత్స్నం అధ్యాత్మం అంటే సంపూర్ణ అధ్యాత్మను కూడా తెలుసుకుంటారు. అఖిలం కర్మ, పూర్తి కర్మతత్వాన్ని కూడా తెలుసుకుంటారు. అంటే నిష్కామ భక్తి అంటే కాలాతీతంగా, దేశ కాల అతీతంగా ఎదగడం. మరి జర అంటే ఏంటండి? ముసలితనం. మరణం అంటే అవుట్, కిక్ ద బకెట్ అంటారు కదా, కిక్ ద బకెట్ అంటే కుండ పగలగొట్టని అర్థం. కుండ అంటే బాడీ అండి, అదే మరణం. సో రెండు ఈ కాలానికే పరిమితమై ఉంటాయి, ఈ ముసలితనము, ఈ మరణము. ఈ రెండింటికి దాటి మనం ఎదగాలి. అందుకే భజగోవిందుల శంకరాచార్య ఏమన్నారు? మా కురు ధన జన యౌవన గర్వం అరతి నిమేష కాల సర్వం. అందువలన మనం ఎర్రవీగుతుంటాం బయట. నా యొక్క వంశము, నా రాష్ట్రము, నా అధికారము, నా ధనము, నాకు ఆరోగ్యం, యవ్వనంగా ఉన్నాను, ధన జన యవ్వన అన్ని గర్వంతో ఊగిపోతుంటారు, పేటరైపోతారు, ఎర్రవీగుతారు. భగవాన్ అంటున్నారు, క్షణకాలములో మొత్తం మాయమైపోతుంది ఈ కాలములో. అందువలన నువ్వు వాటిని చూసుకొని విర్రవేగవద్దు. అందువలన మీరు వీటి నుంచి మోక్షం మీకు కావాలంటే పరాప్రకృతి అయినటువంటి ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఉభయోరపి దృష్టోంత త్వనయోస్తత్వదర్శిభిః. ఈ రెండో అధ్యాయాన్ని చెప్పాను. నాసతో విద్యతే భావ నాభావో విద్యతే సతః. అంటే ఈ యొక్క అపర ప్రకృతి, పరాప్రకృతి రెండు తెలుసుకుంటే అప్పుడు మీకు ఈశ్వరుని యొక్క అల్టిమేట్ జ్ఞానాన్ని తెలుసుకున్న వారు అవుతారు. సో ఈ విధంగా భగవాను ఇంకేమన్నారంటే, ఈ రెండింటిని విడివిడిగా స్పష్టంగా చెప్పలేదు ఇక్కడ. ఎలా చెప్పారు? ఆయన కృష్ణ అంటేనే చిలిపండి, ఆయన అంత సింపుల్గా చెప్పడం మీకు, మిమ్మల్ని ఒక ఆట ఆడించి వదులుతాడనమాట. ఎలాగా? ఇంతకు ముందు పరా అపరా చెప్పారు కదా, ఇక్కడ కూడా పరా అపరా ప్రకృతి తెలుసుకోండి పని అయిపోతే అనొచ్చు కదా. అలాగా అనలేదు. ఆ రెండింటి బదులుగా 6 పదాలు వాడారు. ఏంటి? కృత్స్నం బ్రహ్మ,
కృత్స్నం అధ్యాత్మం అఖిలం కర్మ మూడైనవి. ఇంకోటి ఏమంటున్నారు? సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదు ప్రయాణ కాలేపి చ మా తే విదుర్యుక్త చేతసః అన్నారు. అంటే ఎవరైతే అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము ఈ మూడింటి కూడా తెలుసుకుంటారు ఎవరు? నిష్కామ భక్తులు. ఈ మూడు ప్లస్ ముందు ఒక మూడు వచ్చినాయి. ఏంటవి? కృత్స్నం బ్రహ్మ, కృత్స్నం అధ్యాత్మం, అఖిలం కర్మ. ఇక్కడ అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం ఎన్నైనాయి? 6. ఈ 6ంటిని ఎవరైతే తెలుసుకుంటారో, ఎలాగ తెలుసుకోవాలండి? సంశయం ఉండకూడదు మీకు. ఎటువంటి సంశయం లేకుండా నిద్రలో వచ్చి లేపుతాం. అమ్మ ఎవరు మీరు? శివోహం అనాలంతే. అంతేగాని నేను కవిత అమ్మని, నేనేమో అనసూయ అమ్మని ఇలాగ చెప్పడం కాదు. మీరు నిద్రలో కూడాను ఎస్ చిదానంద రూప శివోహం అని చెప్పాలి. ఆ స్థితిలో వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రయాణకాలే అపి అంటే దేహత్యాగ సమయంలో కూడా చిదానంద రూప శివోహం అని దేహాన్ని విడిచిపెట్టేస్తారు. ఇలాగా అరటి తొక్క పడేసినట్టు. అది ఎవరు తెలుసుకుంటారు? ఆ సమయంలో కూడా మీ మనస్సు చాలా మీ స్వాధీనములు ఉంటుంది. అప్పుడు వ్యాపారాలు, ఈ సంతానము, మనవళ్ళు మనవరాండ్ల మీద ధ్యాస కంటే మీ ఆత్మస్వరూప ఈశ్వరుని మీరు స్మరించుకోగలుగుతారు. వాళ్ళే నిజమైన నిష్కామ భక్తులు, అసలైనటువంటి జ్ఞాని భక్తులు. ఈ నిజమైన జ్ఞాని భక్తులే, ఈ భక్తే ఈ సంసారానికి పూర్తి పరిష్కారము అని చెప్పేశారు భగవాన్. అందువలన జ్ఞాన విజ్ఞాన యోగములో అనేక విషయాలు చూసాము. ఇప్పుడు ఏదో మచ్చుకి చూసాం. స్థాళీ పులాక న్యాయం అంటారు. అమ్మగారు అన్నం ఉడికిందా లేదంటే ఒక అన్నం మీద చూసి ఉడికిందా అనేది అమ్మ. అమ్మయ్య ఒక్క అన్నం మీద చూసి చెప్పేస్తుంది అమ్మ. అమ్మకు తెలుసు మిగతాంత ఉడికినట్టే. ఆ విధంగా ఈ సారాంశాన్ని మనము సమాప్తం చేశాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.